కాసి తిరిగాడు కానీ మోషేకి ఎప్పుడు అలాంటిది ఏది అనుభవం కలగలేదు. కానీ ఆ రోజు పొద మండుచు ఉన్నట్లు అగ్నిదూత కనిపించిందంట. మోషే అక్కడే ఉండి ఆశ్చర్యపడ్డాడంట. అసలు దేవుడి మండుచు ఉంది కానీ చెట్టు మండుచు ఉంది కానీ కాలట్లేదు, ఇది ఆశ్చర్యంగా ఉందని దగ్గరికి వెళ్ళబోయాడట. వెళ్ళుచున్నప్పుడు ప్రియులారా అక్కడ అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలకపోయినదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు తన పొద నడుము నుండి మోసెస్ మోసెస్ అని అతను పిలిచెను. హల్లెలూయా హల్లెలూయా. అందుకు అతడు చిత్తం ప్రభా అని. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలుస్తున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని. ఏమన్నారట? నువ్వు నిలుస్తున్న స్థలము పరిశుద్ధమైన స్థలం, దేవుని యొక్క సన్నిధి అయినా దేవుని యొక్క గృహమైన ఆ స్థలంలో మనం నిలబడినప్పుడు అది ఒక ఏర్పాటులో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పులు ఇప్పిను రమ్మన్నాడు దేవుడు. ఇక్కడ ఏం చెప్పిందట దూత? దేవుడు పిలిచిన పిలుపు ఎప్పుడు మోసేయలేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, మరి ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాముకు దేవుడను, ఇషాకుకు దేవుడను, యాకోబుకు దేవుడని చెప్పగా మోసే తన ముఖములను కప్పుకొని దేవుని వైపు చూడ వచ్చింది. ఆ తేజస్సు హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును డైరెక్ట్గా చూడలేకపోయాడు, అంత తేజస్సు ముఖం కప్పుకున్నాడు. పిల్లలు ఆలోచించండి, మోసెస్తో మాట్లాడిన దేవుడు ప్రత్యక్షం అవ్వడము మోషే చూశారు. చూసాక దేవుడు మాట్లాడుచు అంటున్నాడు, నేను ఎవరో తెలుసా? నేను అబ్రహాము దేవుడు, ఇషాకు దేవుడు, యాకోబుకు దేవుడు, మరి ఆ దేవుడు అని ఎప్పుడైతే ఈయనకి చెప్తూ ఉన్నాడో, ఆయన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా చెప్పాడు. ఏమని అంటే పిల్లరా, ముఖములు చూడ తెలిపింది మరియు యెహోవాను నేను ఆ ప్రజలను బాధలు నిశ్చయముగాను చూచి తెలియదు, పనులలోను తమను కష్టపెట్టి వారిని బట్టి హల్లెలూయా ముంచే చెప్పాడండి. నేను తీసుకున్న ఆ దేశం తీసుకొచ్చిన ఆ దేశం ఎక్కడ తీసుకెళ్తానంటే వాడిని ఆ ప్రజలు విడిపించడానికే నేను దిగి వచ్చాను. వాళ్ళ ఐగుప్తులో నుంచి, వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించడానికే వచ్చాను. వారిని బయటికి తీసుకొచ్చి పాలు తేనె ప్రవశించే దేశంలోకి నడిపించుతాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మాటలు మోసెస్ విన్నాడు. చూసారా పిల్లారా, దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవ్వాలో, ఎవరిని గురించి ఆయన చెప్పబోతున్నాడో, ఎవరి గురించి కార్యాలు చేయబోతున్నాడో దేవుడు ముందుగానే ప్రజల గురించి మోసెస్ని ఆయనకి దర్శనం ద్వారా కంటే పిల్లారా ముఖాముఖం కనమాట పదమందుచు ఉన్న అగ్నిదూత తనకు ప్రత్యక్షమయ్యి దేవుడు స్వరం ఒక మాట అయినప్పుడు ఇతనికి జరగబోయేదంతా చెప్పినట్లు చూస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. 4వ అధ్యాయం అందుకు మోసే చిత్తగించుము, వారు నన్ను నడుముచు ఆ మాట విందురు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా దేవుడు ఏం చెప్పాడంట? నీవు ఐగుప్తులో ఉన్న ప్రజలను నీవు విడిపించడానికి వెళ్ళమన్నాడంట. దేవుని స్తోత్రం. అయ్యా ఆ రాజు నా మాట వినరు అంటున్నాడంట. ఆ రాజు మరి నా మాట వినరు. ఏమని చెప్తున్నారు తెలుసా? నీకు ప్రత్యక్షం కాలేదంటారు. నన్ను ఏమంటారు? ఆ దేవుడే నీకు ప్రత్యక్షం కాలేదంటాడు రాజు.
అయ్యింది. హల్లెలూయా హల్లెలూయా. ఫస్ట్ అద్భుతం. గొర్రెలు కాస్తే కర్ర ఎలా ఉంటుంది కదా. గొర్రెలకు మేతలు లాగాలన్నా ఏ కంపల్లో నుంచి మేతలు మనకి ఎరపాలన్నా వాటికి ఆహారం పెట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్న కర్ర గొర్రెలకి ఎలగొంటారు, వంకిగా ఉంటుంది. దాన్ని నేల మీద వేయగా కింద భాగంలో తోకలా సగం సన్నగా ఉంది, పై భాగంలో వంకికున్నది సర్పంలాగా ఉంది. కింద ఇక ఆడిపోతున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పామాయిలు నేల దాని పడవేయను, అతడు దాన్ని నేల పడవేయగా దాన్ని చాచి తోక ముట్టుకొని కనుక అతడు తన చెయ్యి చాపి దాన్ని ముట్టుకొనగా అది అతని చేతిలో కర్రాయను. వెంటనే మళ్ళా మోసే పాడిపోతున్నాడు భయ్యాన్ని. మళ్ళీ వెంటనే నడుములు పట్టుకోమానికి ఇలా పట్టుకోగా ఏమైపోయింది, కర్ర అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కర్ర ఆయన దాని చేత వాతం పితరులు దేవుడైన యెహోవా అనగా అబ్రహాము. రెండో సూచక్రియ, నీ చేయిని తీసుకొని నీ చెంకలో పెట్టుకోమన్నాడు. కుడి చేయి తీసి చెంకలో పెట్టుకుంటే అది ఎలాగైపోయిందంటే చర్మం అంతా ఊడిపోయి చాలా భయంకరంగా కనబడింది. ఇట్లా ఉన్నది ఏంటంటే భయపడుచున్నప్పుడు వెంటనే మళ్ళీ దాన్ని తీసుకొని చెంకలో పెట్టుకోమన్నాడు. మళ్ళీ మామూలుగా ఇది అద్భుతమైన ఒక సూచక్రియలు దేవుడు ఫరో రాజుకు చేయడానికి మోషేకి ఇచ్చిన ఆజ్ఞల్లో మరి రెండవ మాట మనం చూస్తే పిల్ల మూడవ మాట. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. మరి యెహోవా నీ చెయ్యని రొమ్మును పట్టుకోమని అనగా అతడు తన చెయ్య రొమ్మును ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్య పుష్టిదిగాను హిమగాను తెల్లదాయి. తర్వాత ఆయన నీ చెయ్య మరలా నీ రొమ్మును ఉంచుకోమనగలడు. తన చెయ్య మరలా తన రొమ్ములను ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరంలాగా అయిపోయింది. హల్లెలూయా. గురించి దేవుడు నిలబెట్టడమే కాదు ప్రియులారా, ఆ నిలబెట్టిన దాని గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తున్న దేవుని స్తోత్రములు. హల్లెలూయా. అతని మిగిలిన శరీరము వలె అయింది. మరి ఆయన వారిని నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయినా రెండో దాన్ని బట్టి విందురు. వారి రెండో సూచన బట్టి నమ్మక నీ మాట వినకపోయినా ఎలాగా నీవు కొంచెం నీటి ఏలను తీసి ఎండిన నేల మీద పోయేవాడు. అప్పుడు నీవు ఏటిలోని తీసిన నీళ్లు కొన్ని పొడి నేల మీద రక్తముగా మారను. హల్లెలూయా హల్లెలూయా. చూసారా ప్రియులారా, వాక్యము సెలవిస్తూ ఉంది. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మూడో సూచక్రియ కూడా దేవుడు మోషేతో చేసినట్లు చూస్తున్నాం. అట్లాగప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైన నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి నేను మాట నెరవేర్చిన కాను. నేను నోటి మధ్యము గలవా నాలుక మధ్యము గలవా అని యెహోవాతో చెప్పగా యెహోవా మానవులకు నిర్దోషించేవాడెవడు? మోగవానికే గాని చెవిటివానికే గాని సందృష్టి గలవానికే గాని గుడ్డివాడికే గాని పుట్టించిన వాడెవడు? యెహోవైన నేనే కదా. కాబట్టి వెళ్ళము, నేను నీకు నోటికి తోడై ఉండదును. హల్లెలూయా. ఏమని చెప్పాడంట? అయ్యా నా నాలుగు సరిగా మాట్లాడటం రాదు, నేను ఆ రాజు దగ్గర ఏదైనా అన్నాను అనుకో అన్నాడు. దేవుడు ఏమన్నాడంట? మోగోడు పుట్టించింది ఎవరు? నేనే కదా. గుడ్డోడు పుట్టించింది ఎవరు? నేనే. మరి గుడ్డోడు పుట్టించింది కూడా నేనే, మళ్ళీ బాగు చేసింది కూడా నేనే. నేను వెళ్ళి నీకేం భయం లేదన్నాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. నీవు ఏమి పలకదని నీకు చేయవ బోధించని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యా ప్రభువా నీవు పంపి తల్లించినవే గాని పంపినంతగా ఆయన మోషే మీద కోపపడి లేవికుని అన్నయ్యైన అహరోను లేదా బాగుగా మాట్లాడు, నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వస్తున్నాడు.
అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు కూడా అతనితో మాట్లాడి అతని నోటికి మాటలను ఆదరించవలను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియులారా, వాక్యము సెలవిస్తూ ఉంది. మోషే ఎలనని షాపుగా చెప్పినా కూడా దేవుడు మాత్రము ఊరుకోలేదు. నేను ఎలా ఉంచుతాను అంటే నోటి మధ్యము గలవాడు. నేనేమన్నా నోటి మధ్యగా అంటే ఊరుకున్నాడా? దేవుడు ఊరుకోలేదు. నువ్వు వెళ్ళయ్యా, నేను నీ నోటికి తోడై ఉంటాను. నువ్వు బాగుగా మాట్లాడి నువ్వు అంటున్నావు కాబట్టి నీ అన్నను పంపించినాను, వెళ్ళు. అన్న కూడా చాలా చక్కగా మాట్లాడతానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనం, మరి యెహోవా మోషేను ఎదుర్కొనకు అరణ్యంలోకి వెళ్ళనని ఆరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుడి పర్వతమందు అతన్ని కలుసుకొని అతను ముద్దు పెట్టుకుని, అప్పుడు మోషే తను పంపిన యెహోవా పలుకుచున్న మాటలని ఆయన చేయ ఆజ్ఞాపించిన సూచకులను ఆరులతో తెలిపెను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, మరి మోషే చేయలేనని చెప్పినా దేవుడు పంపుచున్నాడు కాబట్టి అన్నను పంపించి మోషే ద్వారా మాట్లాడించినట్లు మనం చూస్తున్నాం. వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో అది మాత్రమే చేస్తాడు. మానవులు అడిగితే దేవుడు చేయడం కాదు. దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో మానవులకు చెప్తున్నాడు. అలాగే ప్రవక్త అయిన మోషే నియమించి మోషేతో మాట్లాడుతూ అహరోను పంపించి అహరోనుతో బాగుగా మాట్లాడించారంట దేవుడు. హల్లెలూయా. తర్వాత మోషే అహరోను వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతోను చెప్పిన మాటలని అహరోను వివరించి జనుల ఎదుటను ఆ సూచక్రియలను చెయ్యగా జనులు నిర్మలించిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తానని దేవుడే చెప్పాడు. మోషేకి ఏమంటే చెప్పాడు, నేను చేస్తాను, నీకేం చేయలు అన్నాడు. మరి నేను ఎక్కలేనయ్యా, నన్ను నాలుగే మధ్య కలవాడిని నచ్చుంది నాకు అన్నాడు. మరి దేవుడు ఎంత షాపు చెప్పినా కూడా మోషేని నిలబెట్టి మోషే ద్వారా వాళ్ళ అన్నను పంపి అన్న ద్వారా ఇద్దరికి పంపించి ఎక్కడ పంపించాడంటే రాజు దగ్గర పంపించాడు. ఐగుప్తు రాజు ఏం చేశాడంట? సూచక్రియలు చేశాడు దేవుడు, ఎలా అద్భుతాలు చేశాడు, ఎలా మహత్య కార్యాలు చేశాడు, ఎలా చూసారా. ఇన్నవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే దీవెనకరంగా ఉంటుందట. ఇన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఐగుప్తు రాజులా ఉంటుందంట. రాజు ఎంత అద్భుతాలు చేసినా వినలేదు ప్రియులారా. మరి దేవుడికి ఉగ్రత కలిగి తన బిడ్డల యందును ఎంతగా చెప్పిన ఎంతలేదు కాబట్టి తన హృదయం కఠినపరచబడింది కాబట్టి తెగులు పంపాడు. అనిపించడానికి ఒక దేవుడు వాగ్దానం ఇస్తే మనం వినలేదంటే అర్థం. అలాంటి వారు ఉన్నప్పుడంట అజ్ఞానం పురుగు సాగడం. మరి దేవుడు రక్షించడానికి ఆకాశం భూమి దిగొచ్చినా కూడా మాట వినలేదు. అందుకే ఇక్కడ వినలేని వారి గురించి ఒక మాట చెప్పాడు, విని వారి గురించి కూడా చెప్పాడు. విని వారి గురించి ఆశీర్వాదాలు ఉన్నాయి, వినని వారి గురించి శోధనలు ఉన్నాయి. అందుకే అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడంటే దేవుడు. మరి యెహోవా చెప్పిన మాట ప్రకారము మోషే అహరోను కూడా అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఆ సూచక్రియలు చెయ్యగా జనులు నమ్మిడి. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధలకు కనిపెట్టుచు మాట జనులు విని తలించుకొని నమస్కారం చేసిరట. మా బాధలు విన్నారయ్యా, మా మరలు ఆలకించారు, మా మధ్యకి ఒక ప్రవక్తను పంపించారని చాలా సంతోషపడ్డారట. ప్రార్థన అంగీకరించే దేవుడు. ప్రార్థన చేస్తామో నా ప్రార్థన అంగీకరించలేము అనుకోవద్దు. దానికి ఒక సమయం కలదు. మరల పెట్టారు కాబట్టి మరణ బట్టి ఎవరు పంపించాడు? మోషేను పంపించాడు. మోషే షాపులు చెప్పాడు, కానీ మోషేకి ఎవరి చేతను పంపాడు? అన్నయ్య అహరోను పంపాడు. సుసలపతిలారా, అది ఇక్కడ అహరోను మోషే కూడా వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలు దేవుడని యెహోవా అరణ్యములో నాకు ఉత్సాహం చేయకు, నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుతున్నారని ఫరోగా నేను అతని మాట
విని ఇశ్రాయేలును బోధించుటకు యెహోవా ఎవరో నేను యెహోవాను ఎరగను అన్నాడంట. ఏమన్నా ఐగుప్తు రాజు ఆ యెహోవా అనేవారు నేను ఎరగను, మనం చెప్తున్నావేంటి అన్నాడు. చూసేటప్పుడు ఇలా మరి దేవుని ఎరగను అన్నాడంటే దేవుడు తనపురాదం లేదు. అందుకే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దేవుని స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా. ఆరో రాజ్యం అదే వచనములో అందుకు యెహోవా ఫరోని చేయబోవచ్చున్న దాన్ని నీవు నిత్యముగా చూచెదవు. బలమైన హస్తము చేతను వారిని బోధించడమును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వాడిని తోలివేస్తున్నని మోషేతో అనెను. హల్లెలూయా హల్లెలూయా. ఏ హస్తం అంట? బలమైన హస్తం. ఆయన చేయి చాపినప్పుడు ఇంకా ఏది అడ్డగించలేకుండా. అందుకే వాటిని సెలవిస్తుంది ప్రియులారా. ఏబుని చూస్తున్నప్పుడు అపవాదంగా అసూయపడిందట. ఏబు అంత హెచ్చరించబడి తన బిడ్డలతో సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఏబు యథార్థమంతుడు నీతిమంతుడని. అంత నీతిమంతుడు అంత యథార్థమంతుడైతే నీ హస్తం తీయి, నేను వెళ్తాను అని చెప్పిందట. దేవుడు ఏమన్నాడు? నేను హస్తం తీస్తాను, కానీ తన ప్రాణానికి ఏ హాని రానియకూడదు అన్నాడండి. మరి దేవుడు వాగ్దానం ఇచ్చాక ఏవు దగ్గరికి అటు ఇటు తిరిగాక ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళగానే వేల గురువులు చనిపోయాడు, బిడ్డల మీద పడింది, బిడ్డలు చనిపోయారు. అపవాదంటే ఆసామాసమైందేం కాదు, అది పరలోకం దిగి వచ్చింది, దేవుని సింహాసనం దగ్గర చూపించింది. మరి దానికి విద్యలన్నీ తెలుసు, మహిమలు తెలుసు, దాన్ని తెలియదంటే ఏమి లేదు. అందుకే ఇక్కడ అపవాది అంటే చాలామంది ఏమనుకుంటారు తెలుసా? నేను చచ్చుకున్నాడు మన చచ్చుకున్నాడు చూడండి ఆయన అనుకుంటారు. వాళ్ళు ఏమంటారు? దెయ్యాలు అంటారు. వీళ్ళు ఏమంటారు? అపవాది అంటారు. అపవాది వేరు, దెయ్యం వేరు. దెయ్యము అపవాది ఒకట. మరి అపవాది ఎక్కడికి వెళ్ళింది? అవ్వను మోసగించింది. అంటే ఎక్కడికి వచ్చింది? పరలోకంలో వచ్చింది. అది కూడా సింహాసనం దగ్గర నుంచి. సింహాసనం కోరింది కాబట్టి పైన కింద త్రోయబడింది. కిందకి నేల మట్టి తినచ్చు బతుమన్నాడు దేవుడు. దాన్ని ఆ శాపం పొందింది కాబట్టి నాకెప్పుడు విమోక్షం అంది. అందుకే వాక్యం చదివిస్తుంది. దాన్ని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. బలమైన ప్రార్థన మనకు ఉండాలి. ప్రాథమిక జ్ఞానం మనకి ఎప్పుడు లేకపోతే అపోదం వలన అప్పుడే ప్రకాశిస్తుంది. అలా ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ మోషే